హర్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు పెరిగిన ప్రతిసారి ఈ జలసంధి పేరు వార్తల్లో నిలుస్తోంది. అయితే ఈ ప్రాంతం ప్రాధాన్యం నేటి రాజకీయాలతో మాత్రమే పరిమితం కాదు. శతాబ్దాల క్రితం ఇది వాణిజ్యానికి, సంస్కృతికి కేంద్రంగా నిలిచింది. తెలుగు సాహిత్యంలో హురుమాంజీగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతమే నేటి హర్మూజ్ జలసంధి అని చరిత్ర చెబుతుంది. శ్రీకృష్ణ దేవరాయ తన ప్రసిద్ధ రచన ఆముక్త మాల్యదలో ఈ ప్రాంతాన్ని ప్రస్తావించారు. అలాగే కవి సార్వభౌముడు శ్రీనాథ రచించిన హరివిలాసంలో కూడా హురుమాంజీ ప్రాధాన్యం కనిపిస్తోంది. ఈ రెండు గ్రంథాలు ఆ కాలంలోనే హర్మూజ్ జలసంధి ఎంత ముఖ్యమైన వాణిజ్య మార్గమో తెలిపారు. కాకతీయ, విజయనగర సామ్రాజ్యాల కాలంలో హురుమాంజీ ఒక ప్రధాన సముద్ర వాణిజ్య కేంద్రంగా వెలుగొందింది. అరేబియా, పర్షియా ప్రాంతాల నుంచి మేలైన గుర్రాలు భారతదేశానికి దిగుమతి అయ్యేవి. గుర్రపు దళం సైనిక శక్తిలో కీలక భాగం కావడంతో ఉత్తమ జాతి గుర్రాలను ఎక్కువ ధర ఇచ్చి అయినా కొనుగోలు చేయాలని శ్రీకృష్ణ దేవరాయ తన రచనలో పొందుపరిచారు. అలాగే ఖర్జూరాలు, బాదం, వాల్నట్స్ వంటి ఎండు ఫలాలు కూడా ఈ ప్రాంతం నుంచి భారతదేశానికి చేరేవట. శ్రీనాథ తన హరవిలాసంలో తిప్పయ్య శెట్టి అనే వ్యాపారి హురుమాంజీ నుంచి విలువైన వస్తువులను తెచ్చి అమ్మేవారు అని ప్రస్తావించారు. ఇది ఆ కాలంలోనే హురుమాంజీ వ్యాపారానికి ఎంత పెద్ద కేంద్రంగా ఉందో తెలుస్తోంది. హురుమాంజీ నుంచి వచ్చిన సరుకులు మేటుపల్లి, మచిలీపట్నం వంటి ఆంధ్ర తీర ప్రాంతం ఒడిశాలకు చేరి అక్కడి నుంచి దేశవ్యాప్తంగా సరఫరా అయ్యేవి. ఈ ప్రక్రియలో పర్షియన్, అరేబియన్ సంస్కృతుల ప్రభావం దక్షిణ భారతదేశంపై పడింది. భాష, ఆహారం, వాణిజ్యం పద్ధతుల్లో ఈ అనుబంధం ఉంది. శతాబ్దాలుగా కొనసాగుతున్న ఈ అనుబంధం నేటికి కొనసాగుతూనే ఉంది. ఇరాన్ తో భారతదేశానికి ఉన్న వాణిజ్య సంబంధాలు, సాంస్కృతిక సంబంధాలు ఈ చారిత్రక సంబంధానికి నిదర్శనం. అయితే నేటి హర్మూజ్ జలసంధి పాత్ర మరింత కీలకంగా మారింది. ప్రపంచ చమురు సరఫరాలో సుమారు 20 నుంచి 25% ఈ జలసంధి ద్వారానే జరుగుతోంది. అందువల్ల ఏ చిన్న ఉద్రిక్తత వచ్చినా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది. మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు చమురు ధరలు పెరగడం, అంతర్జాతీయ మార్కెట్లు కుదేలవడం ఈ జలసంధి ప్రాధాన్యాన్ని గుర్తు చేస్తోంది.